హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? మీ ముందుకి మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేసేయండి అనమాట. ఇక్కడైతే నేను కొత్త రకం కర్రీ అయితే చేసి చూపిపోతున్నాను. కొత్త రకం అంటే కొంతమంది తెలియని వాళ్ళకి మాత్రం కొత్త రకం, తెలిసిన వాళ్ళకి చేసే వాళ్ళకైతే పాతదే అనుకోవచ్చు. ఏం కర్రీ అంటారా? బీరకాయ ఎగ్ కర్రీ అనమాట. ఇదేం కొత్త ఉంది దీంట్లో అనుకుంటున్నారా? చూస్తూ ఉండండి, తెలుస్తుంది మీకు. బీరకాయ వేసి బాయిల్డ్ ఎగ్ వేసి అది కర్రీ, అది ఓకే. నేను ఇక్కడ ఏంటంటే పొరోట్లాగా చేసేస్తాను అనమాట. చూస్తూ ఉండండి. ఇక్కడైతే బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసి కొంచెం అంతా కాగాక ఇంకా తాలింపు దినుసులు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా అయితే చిన్న చిన్న కట్ చేసుకున్నవి అయితే వేసేసాను ఇక్కడ. ఇంకా ఆయిల్ ఉల్లిపాయ మగ్గడానికి మన చిట్కా తెలిసిందే కదా, మన ప్రాసెస్, డైలీ ప్రాసెస్. ఇంకొంచెం అంతా సాల్ట్ అయితే వేసేసుకొని అవి అలా వదిలేసాను. ఇంకా ఆలోపు మనం అయితే బీరకాయ కట్ చేసేసుకోవడం, ఇంక ఇవన్నీ అయితే చేసేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ టమోటా కట్ చేశాను కదా, ఇదైతే మంచిగా చాపర్లో అయితే వేసేసుకొని మెత్తగా అయ్యేలా మంచిగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను అనమాట. మనం చేతితో కట్ చేసేదానికి దీనికి తేడా ఉంటుంది కదా. ఇంక ఇందులో అయితే మంచిగా స్మాష్ అయిపోతుంది అని చెప్పి నేనైతే ఇంక ఇందులో అయితే వేసేసి మంచి కలిపేశాను. ఇంక ఇక్కడ చూసారా, ఇవి అయిపోయే లోపు ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఇందులో అయితే ఇప్పుడు టమోటా అయితే వేసేసుకుందాం, మనం మంచిగా చేసి పెట్టుకున్న టమోటా. ఇంక ఇక్కడైతే టమోటా వేసేసాం కదా, టమోటా మగ్గడానికి కొంచెం అంత సాల్ట్, కొంచెం పసుపు కూడా అయితే వేసేసి మూత పెట్టి మగ్గనిచ్చేస్తున్నాను. ఇంకా అది అవుతూ ఉంటుంది. ఆ లోపు అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ అయితే పెట్టేస్తూ ఉన్నాను. సైమల్టేనియస్గా ఒకటి తర్వాత ఒకటి ఇలా చేసేసుకుంటేనే మార్నింగ్ అయితే హడావిడిగా ఉంటుంది కదా, అన్నీ మనం టైంకి ప్రిపేర్ చేసేసేయాలన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ అయితే కొంచెమే ఉండింది. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ 4 అయ్యి వచ్చాయి. 4 కూడా ఎక్కువైపోయాయి, ఒకటైతే పడేసాం కదా. ఈ ఇడ్లీ అనేది కుట్టికి నాకు బ్రేక్ఫాస్ట్. 4 ఇడ్లీ కూడా ఇద్దరం కలిపి కూడా తినలేకపోయాము, అంత ఘోరంగా ఉన్నాం మేమైతే. 4 ఇడ్లీ అయితే ఇంకా ఒకటైతే పడేసాం కూడా. ఇంకా అలా అయ్యింది బ్రేక్ఫాస్ట్ అయితే. ఇడ్లీ చట్నీ చేసేసాను. ఇంక ఇక్కడ టమోటా కూడా అయితే మగ్గిపోయాయి. ఇంక ఇక్కడ బీరకాయ కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవైతే వేసేసి అందులో మనకు కావాల్సిన స్పైసీకి సరిపడా కారం, ఎండుమిర్చి వేసాం కదా, మనం కారం అయితే చూసుకొని వేసుకోవాలి. మేమైతే చాలా తక్కువ వేస్తాను. ఇంక కొంచెం అంత కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇవన్నీ అయితే ఇందులో వేసేసి, మసాలా కానీ ఇలాంటివి ఏమీ వేయను నేను. ఇంక ఇవన్నీ అయితే వేసేసి మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మగ్గనిచ్చేసుకోవాలన్నమాట. బాగా మగ్గుతుంది. వాటర్ అందులో నుంచే, మన వాటర్ కూడా పోయబడలేదు, బీరకాయల నుంచి వాటర్ అయితే వస్తాయి కదా, ఇంకా ఆ వాటర్తోనే అయితే కుక్ అయిపోతాయి బీరకాయ మంచిగా అన్నమాట, స్మాష్ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే చెక్ చేసుకుంటా ఉన్నాను బీరకాయ ఉడికిందా లేదా అని చెప్పి. ఇంకొంచెం సేపు మగ్గితే బీరకాయ కొంచెం అయితే ఉడుకుతుంది. ఇంకా బీరకాయ ఉడికింది కదా, ఇంకొంచెం సైడ్కి అయితే అట్లా అనేసుకొని నేను సెంటర్లో అయితే ఇంకా ఎగ్ అయితే కొట్టేసుకొని పోసుకుంటున్నాను. కొంతమంది ఇప్పుడు ఎగ్ ఇలా వేసారు కదా, అలా గ్యాప్గా ఇచ్చుకొని అట్లాగే వదిలేసి డైరెక్ట్గా అలాగే ఉంచి ఉడకనిచ్చి తినేస్తారనమాట. మాకైతే అలా నచ్చదు. సో అందుకని నేనైతే ఎలా చేస్తానో చూడండి. ఇంకా 3 or 4 ఎగ్స్ అయితే తీసుకొని నేను వేసేసాను. మనకి కర్రీ ఎక్కువ తినేవాళ్ళు ఉన్నప్పుడు బీరకాయ అంటే కొంచెం, ఒక బీరకాయ చేసినా కానీ, ఎంత బీరకాయ చేసినా కానీ కర్రీ అనేది మనకి తక్కువే ఉంటుంది, తక్కువ అవుతుంది కదా కర్రీ అయ్యేసరికి. ఇంకా అలాంటప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా ఎక్కువ కూడా ఉంటుంది. ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మంచిగా యూజ్ అవుతుంది కూడా. ఇంక ఇలా ఉంది ఏంటి అని అనుకోవద్దు.
మీరు అంతా ప్రాసెస్ ఫుల్ చూడండి. మంచిగా డ్రైగా వచ్చి బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఇట్లాగే చేసేసుకొని వేడి వేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే కలిపెట్టేసుకున్నాం కదా. కొంతమంది ఇలా కలుపుకోరు, ఇంకా అలాగే ఉంచేసుకొని తింటూ ఉంటారు. అలా ఇష్టపడే వాళ్ళు అలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ అక్కడే ఎగ్స్ పగలు కొట్టేసుకొని వన్ గ్యాప్ ఇచ్చేసుకొని కర్రీ మధ్యలో పెట్టేసి వేసేసుకుంటే అలా కూడా తింటారు. ఇంక ఇక్కడ ఎగ్ మరీ సప్పగా అవుతుందేమో అన్నట్టుగా నేనైతే కొంచెం చిటికెడు, చూశారు కదా, చిటికెడు అంత కారం, పసుపు, కారం, ఉప్పు అయితే వేసేసాను. వేసి ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అవుతుంది చూడండి, మంచిగా డ్రైగా వచ్చేస్తుంది. ఇంకా టైం అయితే అయిపోతూ ఉంది, ఇంకా అందుకని ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ సైడ్ ఉంది, నేను చూసుకోలేదు, అదంతా కలపలేదు కదా. ఇంకా ఇలా జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ చట్నీ కూడా అయితే చేసేసాను, చేసి తీసి పెట్టేశాను అనమాట. ఇది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. బాక్స్ అయితే పెట్టేసి పంపించేశాను అనమాట. ఫైనల్గా చూపించడం అయితే మర్చిపోయాను నేను, ఎలా వచ్చింది ఏంటి అన్నది. ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే కుట్టి నేను తినాలి. చూడండి పౌడర్ చూడండి ఎట్లా పూసేసుకుందో, అసలు నేను పోస్తుంటే అస్సలు ఊరుకోదు. ఇంకా ఫైనల్లీ మంచిగానే తుడిచేసి అయితే పంపిస్తాను. ఫైనల్లీ కుట్టి అయితే రెడీ అయిపోయింది. ఇలా నుంచో చూడండి, కుట్టి డ్రెస్ ఇదనమాట ఈరోజు, కలర్ డ్రెస్. అబ్బా అబ్బా తర్వాత సరే ఇంక వెళ్దామా, టైం అయింది. ఓకే రెడీ, గో. బాయ్ 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 ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, స్కూల్కి వెళ్తున్నాను. ఓకే, టేక్ కేర్, గుడ్ మార్నింగ్. మిల్క్ ఫ్లవర్స్ తీసుకున్నట్టు వచ్చాను. ఫ్లవర్స్ అయితే కొంచెమే ఉన్నాయి, ఇంకా ఉన్న దాంట్లోనే తీసుకొని అయితే వచ్చేసాను. పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్ళాలి. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి, మిల్క్ ఎందుకు తేలేదు, మిల్క్ మైండ్ అలా పనిచేస్తుంది అనమాట. చూడండి, మిల్క్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టాలా, కానీ మిల్క్ అక్కడే పెట్టేసి గమ్ముగా వెళ్ళిపోతున్నాను ఫ్లవర్స్ ఒక్కటి తీసుకొని. ఇంక ఇక్కడైతే వాకింగ్ ఫినిష్ చేసేసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి, ఇంకా ఏమన్నా ఫిషెస్ కానీ ఏమన్నా ఉన్నాయా అని చూడడానికి అయితే వచ్చామన్నమాట. ఇంక మా పక్కనే షాప్ ఉంటుంది. ఇంకా అలా వస్తే చూద్దామని చెప్పి చూశాను. ఫిష్ తీసుకున్నాను నేను. ఏం ఫిష్ తీసుకున్నాను ఏంటి, ఎలా ఉంది, ఏం చేశాను ఫిష్తో అన్నది నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను, చూస్తూ ఉండండి. ఇక చూడండి ఎంత ఫిష్ ఈరోజు ఫ్రెష్గా వస్తాయి అన్నమాట. కొంచెం స్కూల్ నుంచి అయితే కుట్టి అయితే తీసుకొచ్చేస్తున్నాను. ఓకే ఇంటికి వెళ్ళాక ఇక్కడ చెప్తున్నావు కదా. పద